హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెల్లుల్లి పొట్టు తీసుకుందాం. దీంట్లో వేస్తున్నా అండి చాపర్లో. దీనికి గార్లిక్ పీలర్ అటాచ్మెంట్ వచ్చింది, దాంతో ఇవాళ తీస్తున్నాను. ఇలాగే వేస్తున్నాను వెల్లుల్లి. స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి ఇలా అన్నప్పుడు అన్నీ ఓపెన్ అవుతాయి. చూడండి, మనం గడ్డ వేసినాం కదా, అన్నీ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇంకా 2-3 గడ్డలు అట్లనే ఉన్నాయి. ఒకసారి మళ్ళీ తిప్పితే అన్నీ ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇలా ఏదైనా జల్లెడ లాంటిది తీసుకొని ఇట్లా పట్టుకోండి. పెద్ద పెద్దది ఉంటే వెళ్ళిపోతుంది అంత పొట్టు, లేకపోతే పొట్టు అంతా ఇందులోనే స్టోర్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి తిప్పు. ఆగి చేయాలండి. ఒకటేసారి స్పీడ్గా చేస్తే దాంట్లో తడి వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఇది వరకు మా మమ్మీ ఎల్లిపాయలు పొట్టు ఇట్లా తీయాలంటే చాలా శ్రమ పడేది, చాలా టైం తీసుకునేది అనమాట, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అలాంటిది ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చెరుపుకుంటే ఈజీ అవుతుందండి. ముఖ్యంగా లేడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, సగం వెళ్ళిపోయింది అప్పటికి. ఇంకొకసారి అంటే మొత్తం ఓపెన్ అయితే అప్పుడు ఇందులోంచి తీసేసుకుంటే అయిపోతుంది. ఇంకొకసారి చేస్తాను. ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని తగ్గితే అంత మంచిగానే నా అభిప్రాయం అండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. అసలు లేకుంటే ఇది చేతితో తీయాలంటే ఎంత టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలంటే బయట నుంచి అది అంత మంచిగా ఉంటుందో ఉండదో అది చెప్పలేము మనం. అంటే నేను ఎవరిని రాంగ్గా అనలేను, కానీ అది బయట దొరికి అంత అంటే స్వచ్ఛంగా ఉంటుందా లేదా తెలియదు, కొంచెం కల్తీగా ఉండవచ్చు. సో ఇలా చేసుకున్నాం అనుకో మన ఓన్గా మన సాటిస్ఫాక్షన్ అనమాట. తక్కువ శ్రమలో మంచి సాటిస్ఫాక్షన్. మామూలుగా అయితే చెరుగుతానండి, తొందరగా వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతా ఇంట్లో డస్ట్ అవుతుందని చెరగకుండా అందులో పెట్టి చూపిస్తున్నాను. మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా మేము చూస్తున్నాము ఎంతసేపట్లో. 5 minutes అయితే
జస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1 hour ఈజ్ ఈక్వల్ టు 5 minutes. దట్స్ ఇట్. చూడండి ఎంత బాగా వెళ్తుంది. ఇందులో నుంచి మనం అవి చెరుగుతాయి, ఇవన్నీ సపరేట్ అయిపోతాయి. ఇల్లు వేరుకోండి, లేకపోతే చెరిగేస్తే అంతా పొట్టు వెళ్ళిపోతుంది. హాఫ్ అన్ అవర్ పని 5 నిమిషాలలో అయిపోయిందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.